ప్రభువును బట్టి ప్రియమైన యూట్యూబ్లో దేవుని వాక్యమును వినే ప్రతి ఒక్కరకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ద్వారా మనం అందరము దీవించబడాలి అని ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో విశ్వాసమును గూర్చి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. ఈరోజు విశ్వాసమును గూర్చి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుండి చదువుతున్నాను. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యొన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. మనము ఈరోజు విశ్వాసమును గురించి దేవుని వాక్యంలో నుండి కొంత ధ్యానించుకుంటున్నాం. అసలు విశ్వాసము అంటే అర్థం ఏంటి? విశ్వాసము అనేది మూల భాషలో ఒప్పించేది. విశ్వాసము 2 విధములుగా ఉంటుంది. ఒకటి మానసికమైన విశ్వాసము, మరి ఒకటి ఆత్మ సంబంధమైన విశ్వాసం. ఈ లోకంలో మనకు మన స్నేహితుల మీద, మన బంధువుల మీద కొంత నమ్మకం, కొంత విశ్వాసం ఉంటుంది. ఒక మంచి వైద్యుడి మీద మనకు విశ్వాసం ఉన్నప్పుడు హాస్పిటల్స్ అన్నీ దాటవేసుకుంటూ ఆ మూలన ఉన్న హాస్పిటల్కి వెళ్తాం. ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు తొలగిస్తున్నాం అంటే ఆ వైద్యుడి మీద మనకు విశ్వాసం ఉన్నది. ఆ ట్రీట్మెంటు మనకు బాగుంటుంది, మనకు స్వస్థత వస్తుంది. అది ఒక విశ్వాసం. ఇది ఈ లోక సంబంధమైన విశ్వాసం. అయితే నిజమైన విశ్వాసం ఒకటి ఉన్నది. అది పరలోక సంబంధమైనది, అది ఆత్మ సంబంధమైనది, అది నిత్య జీవమునకు సంబంధమైనది. కనుక ఈ భౌతికమైన ఒకరి మీద ఒకరికి నమ్మిక అనే విశ్వాసం ఒకటి ఉన్నది, దేవుని మీద నమ్మిక అనే విశ్వాసం ఒకటి ఉన్నది. అది అమూల్యమైనది, శ్రేష్టమైనది, అది ఆత్మ సంబంధమైనది. ఈరోజు మనము దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని గురించి ధ్యానించుకోబోతున్నాం. ఈ ధ్యానంలో విశ్వాసము అంటే అసలు అర్థం ఏంటి? హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయములో విశ్వాసము అనునది నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం అంటాడు. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనికి ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. మనకు కొన్ని గేదెలు ఉన్నాయి. రోజు పొలానికి వెళ్తున్నాయి, మేత మేసి వస్తున్నాయి. ఒకరోజు గేదెలు రాలేదు. కాబట్టి మనం ఆ గేదెల కోసం వెతికాము, దొరకలా. రెండవ రోజు రాలేదు, వెతికాము, దొరకలేదు. అయినా ఈ తల్లి మేత రెడీ చేస్తుంది, కుడితి తొట్టులో నీళ్లు పోస్తుంది, దానిలో తౌడు వేస్తుంది. గేదెలు వచ్చే టయానికి రోడ్డు మీదకి వెళ్ళి గేదెల కోసం ఎదురు చూస్తుంది. మనం అడుగుతాం, మీ గేదెలు నిన్న పోయినాయి కదా, ఏంటి ఇప్పుడు నువ్వు అంటే, లేదమ్మా, మా గేదెలు ఎవరో కట్టేసి ఉంటారు, అవి తప్పకుండా త్రాళ్ళు తెంచుకొనైనా వస్తాయి, మా గేదెలు ఖచ్చితంగా వస్తాయి అని ఆ గేదెల కోసం ముందుగా సిద్ధపాటుగా ఆ తొట్టిలో నీళ్లు, ఆ తౌడు పెట్టడం. ఏంటి రోడ్డు మీదకి వెళ్ళి ఎదురు చూస్తున్నావంటే అది నిరీక్షించటం, గేదెల కోసం ఎదురు చూడటం. ఈ ఎదురు చూడటాన్ని ఏమంటారు అంటే విశ్వాసం. ఈ విశ్వాసమును బట్టి ఈ నిరీక్షణ వచ్చింది. కాబట్టి విశ్వాసము అనేది నిరీక్షించే, ఎదురు చూసే ఆ దాని నిజ స్వరూపమే విశ్వాసం. అంటే విశ్వాసమును బట్టి నిరీక్షణ వచ్చింది
కనుక విశ్వాసమనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం అంటూ ఈ విశ్వాసాన్ని గురించి ఇంకేం చెప్తాడు అంటే అద్భుతమైన వచనం 11వ అధ్యాయం 3వ వచనంలో ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణములై ఉన్నవి. ఈ సృష్టి యావత్తు ఈ భూగోళము మాత్రమే కాదు, మిగిలిన నవగ్రహాలు, అంతేకాదు ఇప్పుడు సైంటిస్టులు కొత్త గ్రహాలను వారు పరిశోధనలో తెలుసుకుంటున్నారు. ఈ సర్వ సృష్టి, సూర్య చంద్ర నక్షత్రములు, ఈ భూమి పర్వతములు సమస్తము పదార్థముతో కాదు సృజించబడినది. ఈ లోకములో ఒక శిల్పి శిల్పమును తయారు చేయాలంటే అతనికి పదార్థం కావాలి, ముడిరాయి కావాలి. ఒక వడ్రంగి చైర్ తయారు చేయాలంటే అతనికి కలప కావాలి. ఒక కుమ్మరి కొండను తయారు చేయాలంటే అతనికి మట్టి కావాలి. ఈ పదార్థాలు లేకుండా పనిముట్లు కావు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత సర్వశక్తుడు, ఎంత మహోన్నతుడు. దేవుడు మనుషుల చేతులతో చేయబడిన వాడు ఎంత మాత్రం కాదు. దేవుడు తాను అసలు ఉన్నవాడు. ఆయన మాయా స్వరూపుడు కాదు, ఆయన అదృశ్యుడు, ఆయన ఆత్మస్వరూపి. దేవుడు తనకు తానై ఉన్నాడు కాబట్టి దేవుడు స్వయంభవుడు, మహోన్నతుడు, రాజులకు రాజు, పుట్టుక లేనివాడు, గిట్టుక లేనివాడు, ఆది అంతము లేనివాడు దేవుడు. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన మహాశక్తి ప్రభావములు గలవాడయ్యుండి ఆయన ఈ సృష్టి అంతటిని కూడా పదార్థముతో కాకుండా తన మహత్తు గల వాక్కుతో, తన మహత్తు గల మాటతోనే ఈ సృష్టి అంతను సృజించాడు. ఇదే సృష్టికర్త యొక్క శక్తి. వాక్కుతో సృజించాడు. కనుక దేవుని వాక్యము అనేది చాలా బలమైనది. సరే, ఈరోజు మనం విశ్వాసమును గురించి ధ్యానం చేసుకుంటున్నాము. విశ్వాసము అనేది మనుషులకు ఎలాగూ కలుగుతుంది? అసలు ఒక వ్యక్తి దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉండాలంటే అతను చేయవలసిన మొదటి పని ఏమిటి? ఈ లోకంలో బంగారం కావాలంటే జ్యువెలరీ షాప్కి వెళ్తాం, బంగారం దొరుకుతుంది. బట్టల షాప్కి వెళ్తే బట్టలు దొరుకుతాయి. షాపింగ్ మాల్కి వెళ్తే ఏది కావాలంటే దొరుకుతుంది. మరి విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది? విశ్వాసానికి మూలం ఏమిటి? విశ్వాసం మనకి ఎట్లా వస్తుంది అనేది మనం బైబిల్ గ్రంథంలో చూస్తే అద్భుతమైన వచనం రోమీయులకు రాసిన పత్రికలో, కాగా వినుట క్రీస్తును గూర్చిన మాట వలన, యేసుక్రీస్తు ప్రభువును గురించి మనము దేవుని యొక్క వాక్యమును విన్నప్పుడు ఈ వాక్యము మనకు విశ్వాసం కలిగిస్తుంది. అంటే అవిశ్వాసమునకు విరుగుడు ఏమిటి అంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యము మనలో నుండి అవిశ్వాసము తొలగించి మనలో విశ్వాసమును పుట్టించే శక్తి వాక్యానికి ఉన్నది. దేవుని వాక్యము విశ్వాసమును ఇచ్చే వాక్యం, విశ్వాసమును కలిగించే వాక్యం. విశ్వాసము ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. ఈ విశ్వాసము అనేది అమూల్యమైనది అని పేతురు తన పత్రికలు చెప్తాడు. వెండి కంటే, బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసం. ఎందుకు విశ్వాసము అమూల్యమైనది అంటే విశ్వాసము ద్వారా మనకు ఆత్మరక్షణ వస్తుంది. చెరసాల నాయకుడు పౌలు శీలలు అనే దైవజనులను అడిగారు, అయ్యలారా, రక్షణ పొందటానికి నేనేం చేయాలి? అతనికి ఏం రక్షణ కావాలి? ఉద్యోగం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, సమృద్ధి ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది. అతనికి ఏం రక్షణ కావాలి అంటే అతనికి ఆత్మచింతన పట్టుకున్నది. తన ఆత్మ రక్షించబడాలి అని తన ఆత్మను గూర్చిన చింతన అతను పట్టుకొని, ఇదిగో ఈ దేహముతో కొంతకాలమే ఉంటాము, ఈ లోకాన్ని విడిచిన తరువాత నిత్యత్వానికి వెళ్ళాలి అని ఆత్మచింతన. యేసు ప్రభువులు వారు చెప్పారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మనలో ఉన్న ఆత్మను గూర్చిన గ్రహింపు మనకు ఉండాలి. మనకు శరీరం ఉన్నది, మన శరీరములో ప్రాణం ఉన్నది. అంతేకాకుండా మనలో ఆత్మ, ఈ ఆత్మను మనుష్య ఆత్మ అన్నారు. కాబట్టి మనలో ఉన్న ఆత్మ
ఆ ఆత్మ ఈ లోకమును విడిచినప్పుడు యుగాయుగాలుండే మోక్షంలోకి వెళ్ళాలి, నిత్య జీవములోకి వెళ్ళాలి. ఈ ఆత్మకు రక్షణ కావాలి. మరేం చేయాలి? మన ఆత్మకు రక్షణ కావాలంటే ఏం చేయాలి అంటే, అక్కడ చెరసాల నాయకుడికి దేవుని సేవకులు చెప్పారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీటివారు రక్షించబడతారు. అంటే రక్షణకు విశ్వాసానికి అసలు సంబంధం ఏంటి? విశ్వసించకుండా రక్షించబడలేమా అంటే, దేవుని వాక్యం చెప్తుంది కదా, ఈ నామము వలనని, యేసు నామము వలనని, యేసును విశ్వసించుట వలనని మనకు రక్షణ. ఎందుకు అంటే, యేసు క్రీస్తు సర్వకోటి మానవుల కొరకు ఆయన సిలువలో వెలజల్లించాడు. ఆయన సిలువలో ప్రాయచిత్తం చేశాడు. ఆయన సిలువలో తన రక్తమంతా దారబోశాడు. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమాత్మ అనే పుణ్యదాన బలియాగం. అంటే మానవుల పాపముల పరిహారముల కొరకు రక్త ప్రోక్షణ జరగాలి. ఆ రక్తము పాపము లేనిదై ఉండాలి. కాబట్టి ఎడ్ల యొక్కయు పశువుల యొక్క రక్తము మన పాపములకు పరిహారము కలుగు చేయలేదు. నిర్దోషమైన రక్తము, పాపము లేని రక్తము, అది ప్రోక్షించబడినప్పుడు పాపమునకు పరిహారం కలుగుతుంది, ప్రాయచిత్తం కలుగుతుంది. కనుక యేసును మనం విశ్వసించినప్పుడు, విశ్వాసము వలన అపోస్తుల కార్యముల గ్రంథంలో దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట, విశ్వాసము వలన పాప క్షమాపణ అన్నాడు. యేసును విశ్వసించటం ద్వారా మన పాపములకు పరిహారం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఒక్కడే సిలువలో తన రక్తాన్ని దానం చేశారు. ఆ రక్తము వలన మనం నీతిమంతులం. ఆ రక్తము వలన మన పాపములన్నిటికి కూడా పరిహారం కలిగింది కనుక ఈ ఈ క్రీస్తును మనం విశ్వసించినప్పుడు ఆత్మక రక్షణ. మనము రక్షకుడిని విశ్వసించకపోతే మనకు రక్షణ ఎట్లా వస్తుంది? కనుక విశ్వాసము అనేది రక్షణ కలుగు చేసేది. విశ్వాసము అనేది మనకేం చేస్తుంది? రక్షణ కలుగు చేసేది. అది అందుకని దేవుని వాక్యంలో రక్షణ వాక్యము అని చదువుతాం. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనంలో ఈ రక్షణ వాక్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. కనుక యేసు క్రీస్తును గూర్చినటువంటి ఆ మాట, ఆయనను గూర్చినటువంటి ఆ జనన మరణములు పొంది పునరుత్థానుడైన యేసుని మనం నమ్ముట వలన, విశ్వసించటం వలన మన ఆత్మకు రక్షణ వస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యము మనకు రక్షణ కలిగించే వాక్యం. దేవుని వాక్యము మనకు విశ్వాసాన్ని కలిగించే వాక్యం. దేవుని యొక్క వాక్యము అనేది అది మనలను శుద్ధీకరించేది. దేవుని వాక్యము మనకు ఒక క్రొత్త జన్మనిస్తుంది. యాకోబు పత్రికలో సత్యవాక్యము వలన ఆయన మిమ్ములను కనెను. అంటే దేవుని వాక్యము మనకు పునర్జన్మనిస్తుంది. దేవుని వాక్యము మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కనుక ఈరోజు విశ్వాసము ఎంత అమూల్యమైనది, ఎంత శ్రేష్టమైనదో. యేసును విశ్వసించినప్పుడు మనకు ఎన్ని గొప్ప ఆశీర్వాదాలంటే, ఒక ప్రక్క చూస్తే పాప క్షమాపణ, ఇంకొక ప్రక్క చూస్తే ఆత్మరక్షణ, ఆ దేవుని వాక్యం ద్వారా నీతిమంతులం అవుతున్నాం, దేవుని వాక్యం ద్వారా పునర్జన్మ వస్తుంది, దేవుని వాక్యం ద్వారా మనం నూతన సృష్టి అవుతున్నాం. దేవుని వాక్యము కీర్తన 127వ కీర్తన 19వ వచనంలో కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచారు. అంటే దేవుని వాక్యము మనల్ని స్వస్థపరిచే వాక్యం. ఆయన వాక్కులో స్వస్థత ఉన్నది. ఆయన లాజరు బయటికి రమ్మన్నప్పుడు మృతుడైన లాజరు సజీవుడయ్యాడు. అంటే ఆయన వాక్యము బ్రతికించే వాక్యము. అంటే ఆత్మలను బ్రతికించే వాక్యము, భౌతిక మరణము నుండి కూడా నిన్ను బ్రతికించే వాక్యం. ఆత్మలో మనము మన అపరాధముల ద్వారా చచ్చిన వారిమై ఉన్నప్పుడు ఆయన వాక్యము నిన్ను ఆత్మలో నీకు పునర్జన్మిస్తుంది, ఆత్మలో నిన్ను తిరిగి బ్రతికిస్తుంది. అంటే దేవుని వాక్యము బ్రతికించే వాక్యం, క్రొత్త జన్మనిచ్చే వాక్యం, పునర్జన్మనిచ్చే వాక్యం. దేవుని వాక్యము నూతనమైన వాటిని సృష్టించే వాక్యం. యేసుక్రీస్తు దేవుని వాక్కు అయి ఉన్నాడు. ఆ దేవుని వాక్కు అయ్యున్న యేసుక్రీస్తు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుని వాక్కే యేసుక్రీస్తు.
యేసుక్రీస్తుకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో దేవుని వాక్యము అను నామము గలదు. కనుక క్రీస్తుని విశ్వసించుట అంటే వాక్యమును విశ్వసించుట. వాక్యమును విశ్వసించుట అంటే క్రీస్తుని విశ్వసించుట. ఈ విశ్వాసంలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నదో. ఈ విశ్వాసము అనేది మనం దేవుని వాక్యము వినుట వలన, దేవుని వాక్యము చదివి గ్రహించుట వలన మనలో విశ్వాసము అనేది, దేవుని వాక్యము విత్తనం వంటిది. ఒక విత్తనాన్ని భూమిలో మనం నాటినప్పుడు అది మొలిచి, అది మొక్క, చెట్టై మనకు పంటనిస్తుంది. దేవుని వాక్యం అనే విత్తనము మనకి ఫలాన్నిస్తుంది, మనకు పరిశుద్ధతనిస్తుంది, మనకు సమాధానం ఇస్తుంది, మనకు శాంతినిస్తుంది, మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకు ఆత్మరక్షణ ఇస్తుంది. అంటే వాక్యంలో ఎంత ప్రభావం ఉన్నదో చూడండి. కనుక దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. జాగ్రత్తగా వినటం, జాగ్రత్తగా చదవటం, దానిని గైకొనటం ఎంత ఆశీర్వాదం. దేవుని వాక్యము చదువువాడును, గైకొనువాడును ధన్యులు అని ప్రకటనలో మనం చూస్తాం. కనుక ప్రియులారా, విశ్వాసము అనేది వాక్యము ద్వారా మనకు వస్తుంది. అందుకని దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవటం, వినటం మనం అలవర్చుకోవాలి. ఈ విశ్వాసము అనేది చాలా అమూల్యమైనది. కనుక మనం ప్రభువుని విశ్వసిస్తూ ఉండాలి. మనము విశ్వసించిన తర్వాత విశ్వాసములో అభివృద్ధి అనేది కూడా పొందాలి. అది రెండవది. మనం యేసును విశ్వసించినప్పుడు రక్షణ వస్తుంది. అయితే అంచెలంచెలుగా దేవుని వాక్యం ధ్యానించే కొలది మనలో విశ్వాసము అంతకంతకు మన విశ్వాసము వృద్ధి చెంది కొండలను పెకలించే విశ్వాసం. అది దేవుడు దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని మనం విశ్వసించినప్పుడు, ఆ విశ్వాసము మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న విశ్వాసము ద్వారా కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. విశ్వాసము అనేది అద్భుతాలు చేస్తుంది, స్వస్థతలు చేస్తుంది, రక్షణ కలిగిస్తుంది, ఆశీర్వాదం కలిగిస్తుంది, స్వస్థత కలిగిస్తుంది. దావీదు భక్తుడు నీ వాక్యం నన్ను బ్రతికించినట్టు. అంటే దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఎంత గొప్పది. అందుకని బైబిల్ని మనం ప్రేమించాలి, బైబిల్ని మనం చదవాలి. ఆ బైబిల్ నీలో ఒక గొప్ప కార్యం నీ అంతరంగంలో, నీ హృదయంలో చేస్తుంది. ఆదరణ కలిగించే వాక్యం. నేను ముగించడానికి ముందు దేవుని వాక్యము నీకు ఆదరణ, దేవుని వాక్యం నీకు నిరీక్షణ, దేవుని వాక్యం నీకు స్వస్థత, దేవుని వాక్యం నీకు పాపక్షమాపణ, దేవుని వాక్యము నీకు ఆత్మరక్షణ, దేవుని వాక్యము నీకు పునర్జన్మ, దేవుని వాక్యం నిన్ను నూతన సృష్టిగా చేస్తుంది. ఈ వాక్యంలో ఉన్న శక్తి, ఎందుకంటే అది దేవుని వాక్కు. ఒక మనుషుని యొక్క వాక్కుకే శక్తి ఉన్నది. ఈ లోకంలో పదవులు చేసేవారు ఉన్నారు, కోటేశ్వరులు ఉన్నారు. వారు ఒక మాట మాట్లాడితే కార్యాలు జరుగుతాయి, ఒక మాట చెప్తే పనులు జరుగుతుంది. ఎందుకు? వాళ్ళకున్న అధికారాన్ని బట్టి, వాళ్ళకున్న ఐశ్వర్యాన్ని బట్టి, వాళ్ళకున్న హోదాని బట్టి. వాళ్ళు ఏదన్నా ఒక మాట చెప్తే ఆ మాట పాటిస్తారు, ఆ మాట నెరవేర్చ. మనుషుని యొక్క వాక్కులోనే ఇంత శక్తి ఉన్నది, మనుషుని యొక్క మాటలోనే ఇంత ప్రభావం ఉన్నది. మరి సృష్టికర్త, దేవాతి దేవుడు, మహోన్నతుడు, ఆయన మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి. ఆయన తన వాక్యము వలన, ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణములైన వెలుగు కమ్ము అంటే వెలుగైంది, భూమి ఆకాశములు కలుగుగా కంటే. ఇట్లా ఆయన తన మాటతోనే సృష్టి అంతా సృజించాడు. ఇప్పుడు ఆ వాక్కు మనలో పెట్టాడు. యేసును విశ్వసించిన మనము యేసును కలిగి ఉన్నాము. అంటే యేసు దేవుని వాక్యమై ఉన్నాడు. యేసును విశ్వసించటం ద్వారా మనం వాక్యమును కలిగి ఉన్నాం. అంటే యేసుక్రీస్తు మనలో ఉన్నాడు అంటే దేవుని వాక్యం మనలో ఉన్నది. అంటే యేసుక్రీస్తు దేవుని వాక్యం. కొలస్సీలకు రాసిన పత్రికలో మీ హృదయములలో ఈ వాక్యము నిలవరముగా ఉండనివ్వండి అంట. యోహాను పత్రికలో యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. అంటే ఆయన వాక్కు మనలో ఉన్నప్పుడు ఆయన వలె మనము కూడా ఈ విశ్వాసాన్ని వెల్లడి చేసి, మనము మాట్లాడి, మనము ప్రార్థించి, మనము కూడా గొప్ప కార్యాలు సాధించగలం. ఇది మన ప్రభావం కాదు, మనలో ఉన్న వాక్కు.
అద్భుతమైన వచనం ఒకటి చెప్తాను. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు 10వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. ఏమని చెప్పాడో చూడండి. 10వ అధ్యాయం 6వ వచనం. అయితే విశ్వాస మూలమగు నీతి ఎలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకములోకి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందకు తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోకి దిగిపోవును అనగా క్రీస్తును మృతులో నుండి పైకి తెచ్చుటకు అని నీ హృదయంలో అనుకోవద్దు. పరలోకానికి ఎవరు వెళ్తారు, ఈ భూమి యొక్క అగాధములోకి ఎవరు వెళ్తారు అని అనుకోవద్దు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. మేము ప్రకటించినప్పుడు మీరు విశ్వసించారు. ఈ వాక్యము మీ హృదయంలోకి వచ్చింది. ఈ వాక్యం మీ నోటిలో ఉన్నది. ఈ వాక్యం మీ జీవితాలలో మీలో ఉన్నది. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకో. ఆయన నాకు ప్రభువు, ఆయన రక్షకుడని నీవు ఒప్పుకో. ఈ ఒప్పుకోవడానికే విశ్వాసం కావాలి. ఈ విశ్వాసం ద్వారా నీవు యేసు నాకు ప్రభువు, నాకు రక్షకుడు, నా పాప పరిహారి, నా కొరకు జన్మించి జీవించి మరణించి తిరిగి లేచాడు అని నీవు ఒప్పుకున్నప్పుడు, లేక నీవు విశ్వసించినప్పుడు, రెండవది దేవుడు మృతులలో నుండి ఆయనను లేపిన నీ హృదయంలో విశ్వసించిన ఎడలంటాడు. నీవు నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. అప్పుడు ఏం జరుగుతుంది, నువ్వు రక్షించబడతావు. అంటే విశ్వాసము నీ ఆత్మను రక్షిస్తుంది. విశ్వాసము నీకు నీతి కలుగు చేస్తుంది. విశ్వాసం నీకు ఆదరణ కలుగు చేస్తుంది. విశ్వాసము నీకు సమాధానం కలుగు చేస్తుంది. అంతేకాకుండా 10వ వచనంలో ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హృదయములో విశ్వసించినప్పుడు ఇలాంటి అద్భుతం జరుగుతుంది, నీతి కలుగుతుంది. కనుక ప్రియులారా, ఈరోజు మనం ప్రభువుని మరి ఎరగని వారమైతే మరి ఆయనను గూర్చి విన్నప్పుడు మనము అంగీకరించుదాం, విశ్వసించుదాం, ఆత్మరక్షణ పొందుదాము, దైవాశీర్వాదాలు పొందుతాము. ఇంకా ఈ విశ్వాసాన్ని గురించి మరి ఒక సెషన్లో కొంత ధ్యానం చేసుకుందాం. ఈ వాక్యాన్ని వీక్షించే మిమ్మలను దేవుడు విశ్వాసంతో నింపి మిమ్మల్ని ఆశీర్వదించి మీలో విశ్వాసాన్ని పుట్టించి వృద్ధి కలుగు చేసి మీకందరికి సమాధానం, మీకందరికి ఆశీర్వాదం, మీకందరికి గొప్ప విశ్వాసాన్ని ఇచ్చి మీకు సహాయం చేయాలని నేను మీ పక్షంగా ప్రభు పాదముల దగ్గర ఆయనను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.